నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. నేను లక్కిరెడ్డి తిరుపతి రెడ్డిని. 2017లో సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో కోషర్ ఫార్మా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు సిద్దిపేట జిల్లా కలెక్టర్ పనిచేస్తున్న వెంకట్రామరెడ్డి తన కుటుంబానికి 20% షేర్ కావాలని తీసుకోవడం జరిగింది. తదనంతరం కంపెనీలో షేర్లు పెరగాలని, నాకున్న మొత్తం భూమిని తన రిజిస్ట్రేషన్ చేయాలని ప్రెషర్ చేస్తూ ఆ ప్రెషర్ కు లొంగని ఎడల తనకున్న అధికార బలంతో సిపి సిద్దిపేట దొంగ కేసులు పెట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో దొంగ కంప్లైంట్ క్లోజ్ చేపించి ఎంప్లాయీస్ ని 3rd డిగ్రీ చేపించాడు. తద్వారా కంపెనీ ఎంపీఏ కి వెళ్లిపోయి బ్యాంకులో యాక్షన్ చేయగా ఎంఎస్ఎన్ కంపెనీ వాళ్ళు యాక్షన్ లో కొనడం జరిగింది. మా కంపెనీలో పనిచేస్తున్న ఒక అకౌంటెంట్ ని లొంగ తీసుకుని మా అకౌంట్ నుంచి 3.5 కోట్ల రూపాయలను సైఫన్ చేసి ఫ్రాడ్ చేయడమే కాకుండా నా కంపెనీని కొలాప్స్ చేయడానికి కుట్ర పన్నుతున్నారు. నా పేరు లక్కిరెడ్డి తిరుపతి రెడ్డి. ఒక ఫార్మా కంపెనీ మేము జగదేవ్పూర్ మండల్ గజ్వెల్ కాన్స్టిట్యూన్సీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది ఇనిషియల్ 2017లో కోషర్ ఫార్మస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్. అందులో ఇప్పుడున్న ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, అప్పుడు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఉన్న వెంకట్రామరెడ్డి కూడా మా దాంట్లో షేర్ హోల్డర్. తను చేసిన గ్రీడీ వల్ల, తనకు నా కంపెనీ గుంజుకోవాలనే దానివల్ల తను అరాచకాలకు కంపెనీ మొత్తం కొలాప్స్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయిన తర్వాత సొంత డబ్బులతోటి ప్రాపర్టీస్ నమ్ముకొని అక్కడే మళ్ళీ ఇంకో కంపెనీ నెలకొల్పి స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నేను కూడా స్థానికులకి కావచ్చు, ఉద్యోగం నుంచి వచ్చినాను కాబట్టి స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చి 2022 నుంచి కంపెనీ రన్ చేస్తున్న క్రమంలో మా కంపెనీలో పనిచేస్తున్న ఒక అకౌంటెంట్ని వాళ్ళు ప్రేరేపించి 3.5 కోట్ల రూపాయలను ఫ్రాడ్ చేయించి, ఇప్పుడు ఆ అకౌంటెంట్ ఏం చెప్తున్నానంటే, నాకు వెంకట్రామరెడ్డిని తిరుపతి రెడ్డి చీట్ చేసిండు కాబట్టి నేను తిరుపతి రెడ్డిని చీట్ చేస్తున్నాను అని బాజాప్తా చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఏమన్నంటే కేసులు పెట్టండి నా మీద, వెంకట్రామరెడ్డి నన్ను కాపాడుతాడు, వేణుగోపాల్ రెడ్డి అంటే ఎవరో కన్సల్టెంట్ నన్ను వాళ్ళు కాపాడుతారు, కానీ 3.5 కోట్లు ఎందుకు ఇస్తా అని బాజాప్తా చెప్తా ఉన్నాడు. ఇప్పుడున్న లీగల్ సిస్టంలో నేను 3.5 కోట్ల రూపాయల మీద కేసు పెట్టి ఎంక్వైరీలు జరుగుతూ పోతుంటే సంవత్సరాలకు గడుస్తాయి కాబట్టి డబ్బులు ఎగవేయచ్చు, కంపెనీ కొలాప్స్ కావాల్సిన కుట్రలతోటి వెంకట్రామరెడ్డి నిజంగానే మరి శ్రీను అనేటువంటి ప్రేరేపించిండా? ఏదైనా కానీ వెంకట్రామరెడ్డి గారు ఒక స్టెప్ ముంగటేసి ఇది నిజమా కాదా ఆయన నిగ్గు తేల్చిన అవసరం ఉంది. ఇప్పుడు మెదక్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ తరఫున క్యాండిడేచర్ అని ఫైనల్ అయినట్టుంది. తప్పకుండా నేను అడ్డుకుంటాము, మేము నామినేషన్లు ఇస్తాము. తెలంగాణ బిడ్డవైతే, తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ కోసం పాటుపడిన పార్టీలో నువ్వు ఎంపీగా పోటీ చేస్తున్నావు కదా, మరి ఒక తెలంగాణ బిడ్డల కోసం స్థాపించిన, తెలంగాణ యాజమాన్యంతో స్థాపించిన కంపెనీ ఎందుకు కొలాబ్ చేస్తా ఉన్నావు? నీ పేరు చెప్పి ఇవాళ మర్రి శ్రీనివాస్ అని మా కంపెనీ అకౌంటెంట్ 3.5 కోట్లు ఫ్రాడ్ చేయడమే కాకుండా నువ్వు చేయబట్టే ఇదంతా నేను చేస్తున్నానని బాజాప్తా చెప్తా ఉన్నాడు. దయచేసి మీరు బయటికి వచ్చి ఈ ఇష్యూను నిగ్గు తేల్చాలి. రెండవది, 3.5 కోట్ల రూపాయలను ఖచ్చితంగా ఈ ప్రభుత్వమా లేకుంటే గత పాలకులా ఎవరు విని ప్రేరేపించారో మా డబ్బు మాకు ఇప్పియాలి. లీగల్గా కేసులు పెట్టుకుంటూ పోతే 10 సంవత్సరాలైనా డబ్బులు మాకు రాకపోతే తెలంగాణ కోసమే, తెలంగాణ ఉద్యోగాల కోసం పెట్టిన కంపెనీ కొలాప్స్ అవుతుంది. కాబట్టి దయచేసి వెంకట్రామరెడ్డి గారు దీన్ని చాలా చిన్నగా తీసుకుంటారు. ఎందుకంటే మీకు డబ్బులు బాగున్నాయి, పొలిటికల్ పవర్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీకు బంధువు అని చెప్పుకుంటూ ఇవన్నీ నాకు హద్దు అదుపు లేదనే అహంకారంతో నువ్వు సిద్దిపేట జిల్లాలో కలెక్టర్గా ఉన్నప్పుడు మా కంపెనీలో ఎంప్లాయీస్ని ఎట్లా ఒట్టిపించినావు, ఎట్లా కొలాబ్ చేపించినావు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తోటి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నది. నువ్వు పెద్దోడివి కాబట్టి నీ మాట చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. మేము చిన్నోళ్ళం కాబట్టి నిజాలతోటి మేము వస్తా ఉన్నాం, ఖచ్చితంగా నిజాలు నిరూపిస్తాం. ఈ ఇష్యూలో పర్టికులర్గా నువ్వు నీ హెంచ్మెన్ ఎవరో వేణుగోపాల్ రెడ్డి మీరే వీని వెనుక ఉండి నన్ను కంపెనీని ఫ్రాడ్ చేపిస్తున్నట్టు వాడే బహిర్గతంగా చెప్తా ఉన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నా కంపెనీ షేర్లను దొంగతనాన కొట్టేసి శ్రీను అనేటువంటి 14 కోట్ల రూపాయలు మీరు ఒప్పుకున్నారనేది కూడా ఆడియో మా దగ్గర ఉంది. అది మేము కోర్టు కూడా సబ్మిట్ చేయబోతున్నాము. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక 10 మినిట్స్ ఆడియో ఉన్నది. దయచేసి వెంకట్రామరెడ్డి గారు మీరు దీన్ని వీలైనంత త్వరగా నిజాలు నిగ్గు తెచ్చడానికి బయటకు రండి. ఇష్యూని సామరస్యంగా 100% క్లోజ్ చేసుకుని మీరు ముందుకు రండి. థ్యాంక్ యూ ఆల్.